హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్దాస్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను. ఈసారి అయితే 4వ వారం చేశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఇంట్లో కూడా హెల్త్ డిస్టర్బెన్స్గా ఉంటే 4th వీక్ చేశాను. 4th వీక్ కూడా చాలా హెక్టిక్గా అయిపోయింది నాకైతే. సో పిల్లలు ఉన్నారు కదా, సో ముందు రోజే నేనంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముందు నైటే ఇట్లా మామిడి ఆకులు పూలు అన్నీ కట్టేసుకున్నాను. పొద్దున్నే ఇంకా లేస్తానే, అది కాక మా పాపకు స్కూల్ కూడా ఉంది, మా ఆయనకి ఆఫీస్ ఉంది. సో పొద్దున్నే హడావిడి అయిపోకుండా ఇలా అన్నీ చేసేసి పెట్టుకునేసినాను. చాలా బాగా జరిగింది. అయితే లేట్గా చేసినా కూడా బాగా చేసుకున్నాను అనమాట. ఇలా మామిడి తోరణాలు కూడా పెట్టేసుకున్నాను. ఇవి పూలు పండ్లు అరిటాకులు అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము. అంతా క్లీన్ చేసేసుకొనేసి ఇవి శనగలు అనమాట వాయనం కోసము. ఇది ఉద్దివడలు చేసుకోవడానికి మినపప్పు పౌడర్లు అంటారు కదా, చేసుకోవడానికి నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి మందారం పూలు మొగ్గలు ఉంటే తెచ్చి పెట్టేసుకున్నాను. మరుసటి రోజుకి అన్నీ రెడీ చేసి పెట్టుకుని అంతా చేసేసరికి చూడండి టైం ఎంత అవుతుందో, 11:30 అయింది. అంతా క్లీన్ చేసేసి పాత్రలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లంతా కూడా నీట్గా పెట్టేసుకొని పడుకునేసరికి 11:45 అయింది. మళ్ళీ మార్నింగ్ 3 o'clock లేసాను. 3 o'clock నుండి స్నానం అవి చేసి వచ్చి అంతా చేసేసరికి 3:30 అయింది. సో ఇంకా మళ్ళీ వంటలన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంటి ముందంతా ముగ్గు పెట్టేసి అలంకరించేసి ఇంకా వంటలు అవి స్టార్ట్ చేసేసాను. వంటలన్నీ చేస్తూనే ఒక పక్క పెట్టేసుకున్నాను. వంటలు స్టార్ట్ చేసేసి అన్ని వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోయేసి మా పాప లేపిస్తుంది. మా బాబు స్నానం చేపించేసి ఇట్లా అమ్మవారికి అనేది రెడీ చేసుకుందామనేసి మా బాబు లేసే లోపల చేసేస్తున్నాను అనమాట. మా పాపకి అది 8:30కి స్కూల్ ఉంటుంది కాబట్టి 8:30 లోపల చేసేయాలనేసి చాలా బాగా చేసింది. మా పాప కూడా త్వరగానే లేసేసి త్వరగానే రెడీ అయిపోయింది. సో పొద్దున్నే ఇలా అన్ని వంటలన్నీ చేసేసాను అనమాట. సో అమ్మవారిని సింపుల్గానే రెడీ చేశాను అనమాట. అట్లా బ్లౌజ్ పీస్తో ఇవి చిన్న గాజులు వస్తాయి, మట్టి గాజులు, దాంతో ఇట్లా హారంలాగా మెడకు వేసాను కదా రెడ్ కలర్వి, అవి గాజులతో చేశాను నేను. చాలా బాగా వచ్చింది. సింపుల్గా అయితే చేశాను. పిల్లలు ఉన్నారు కదా, సో అది కాక స్కూల్స్ ఉన్నాయి, సో త్వరగా చేసేసాను అనమాట. సింపుల్గా రెడీ చేసినా బాగా వచ్చింది. సో ఇవి వచ్చేసి వంటలు వచ్చేసి నేను శనగలు, కేసరి, మినపొడలు, పాయసము, స్వీట్ పొంగలు, ఇంకా లెమన్ రైసు, పులిహోర, దద్దోజనము, ఇంకా పంచామృతం, అవి 9 రకాలు అయితే చేశాను అనమాట. అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. సో అవన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి పూజ అనేది చేసేసాను అనమాట. సో ఇక్కడ ఉన్న అమ్మవారు వచ్చేసి మా ఇంటి అమ్మవారు చాలా బాగా ఉంది, చాలా బాగా కుదిరిందనమాట. ఫాస్ట్గా చేసినా కూడా నీట్గా చేసేసాను అనమాట. అమ్మవారికి చీర, బ్లౌజు, గాజులు అన్నీ పెట్టేసి అమ్మవారికి సమర్పించేసాను అనమాట వాయనం అనేది. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మా పాప కూడా ఐగిరి నందిని పాట అనేది పాడింది. సో అది మీకోసం వినిపిస్తాను. కంటకు తండ్రి ఊరి తుకండి ఊరి తుదే జయ జయ విన్నారు కదా, మా పాప మంత్రాలు అవి చదివిందనమాట. దానికి చాలా ఇష్టము. ఇట్లా పూజలు అవి అయితే త్వరగా లేసేస్తుంది, లేపుతానే త్వరగా చేసేసుకొని స్నానం అవి చేసుకొని రెడీ అయిపోయేసి ఇట్లా పూజకి అని చేసిందనమాట. సో ఇట్లా ఫైనల్గా అయితే మా అమ్మవారిని ఇలా రెడీ చేసేసి ఇట్లా పూజ అయితే చేసేసాను. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము పిల్లలతో, మెమరీ లాగా ఉంటుంది అనేసి. సో ఫొటోస్ అన్నీ తీసేసుకొని పాపని స్కూల్కి తినిపించేసి పాపని స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. సో ఇవన్నీ పూలు అవన్నీ నేనే చేసుకున్నాను అనమాట. పిల్లలు పడుకున్న తర్వాత అన్నీ చేసుకుంటాను నేను. అందరూ అడుగుతారనమాట ఎలా చేస్తావు అన్ని రకాలు అవి అనేసి. నాకు ఏదైనా పండగలు వస్తే నేను 2కి 3కి అలా లేసేస్తానమాట. ఎందుకంటే పిల్లలు లేసే లోపల నేను అన్ని పనులు చేసేసుకుంటాను. తర్వాత వాళ్ళని మేనేజ్ చేసుకోవడానికే సరిపోతుంది.
సో అందుకనేసి నేను వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు వేసే లోపలే అన్ని పనులు చేసుకోవడానికి ఇష్టపడతాను. వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ హడావిడి చేసుకోకుండా మా బాబు లేచి స్నానం అవి చేసేసాడు. సో వాడితో కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. వాళ్ళ అక్క లోపల స్కూల్కి వెళ్ళిపోయింది. వాళ్ళ అక్క స్కూల్కి పోయే టైంకి లేచాడు, కానీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము సింపుల్గా. పిల్లలు ఉంటే అంతే కదండి, పిల్లలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. వాళ్ళు మనం చెప్పిన మాట అయితే వినరు కదా, చిన్నపిల్లలు కాబట్టి. సో వాళ్ళ కోసం అనేసి కదా మనం చేస్తాము. సో మా బాబు స్కూల్కి పోయే ముందు ఇలా ఫొటోస్ అవి తీసుకున్నాము. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా బాబుకి అవి స్నానం చేపించేసి మళ్ళీ వచ్చిన వాళ్ళకి తాంబూలం అవి ఇచ్చానమాట. సింపుల్గా చాలా బాగా చేసుకున్నాము, చాలా బాగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ముందు వీడియోస్ కూడా చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మ్యాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అసలు వీడియోస్ అయితే తీసాను, కానీ హెక్టిక్గా ఉంది 2 వీక్స్గా. మా బాబు కూడా మేము ఇట్లా గుండు తీయించాము. ఆ వీడియోస్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ వస్తాయి. సో దానివల్ల జర్నీస్ మళ్ళీ వాళ్ళు అటు ఇటు పోయి హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వడము, వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో అన్నీ చేసుకునేకి కొంచెం ఎడిటింగ్కి టైం పట్టింది. లేకపోతే ఇది వీడియో ఎప్పుడూ పెట్టాల్సింది. ఎడిటింగ్ చేసుకొని బాబు పడుకున్నప్పుడు మాత్రమే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో అందుకనేసి నేను కొంచెం వీడియోస్ అనేవి ఎడిటింగ్ లేట్ అవుతున్నాయి. వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.